నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మున్సిపల్ కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పూర్తిగా అవినీతిమయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సొంత ఆదాయాన్ని పెంచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల మీద అనేక సార్లు వినతులు ఇవ్వడానికి కమిషనర్ గారికి కాల్ చేసినా, డైరెక్ట్ కలవడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. మున్సిపల్ కమిషనర్ ఇందుల మీద ఒక చిన్న చూపు వైఖరి ప్రవర్తిస్తున్నాడు. అనేక విధాలుగా ఇందులను ఇబ్బంది పెడుతున్నాడు. మున్సిపల్ సమస్యల మీద ఎటువంటిది వాటర్ల దోమలు కానీ, సాగునీటి సమస్య గురించి కూడా ఎటువంటిది పట్టించుకోవట్లేదు. ఉదయం కూడా పోతుండు, డంపింగ్ ఆడిపోతుండు, ఒక ఫోటో దిగుతుండు. సాయంత్రం శానిటైజర్ ఆఫీస్ పోతుండు, ఒక ఫోటో దిగుతుండు, వాళ్ళ గ్రూప్లో పెడుతుండు. ఫుల్ టైం పనిచేసినట్టు ఎవరిస్తున్నారు కానీ మున్సిపల్ కమిషనర్ ఎటువంటి ప్రయోగం లేదు. ఇలాంటి కమిషనర్ సస్పెండ్ చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాల్సుకున్నాం. మున్సిపల్ కమిషనర్ వాడే వెహికల్ ప్రైవేట్ వెహికల్ అంటే ఎల్లో ప్లేట్ వెహికల్ వాడాలి. కానీ అతను వాడకుండా తన సొంత వెహికల్ వాడుతూ దాని మీద నెల 32,000 రూపాయలు అద్దెకి రుసుములు చెల్లిస్తున్నాడు. ఇలాంటి కమిషన్ ని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని కోరుతున్నాను.